తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, విద్యుత్ సంస్కరణలు, రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా డిస్కంల ఆర్థిక నష్టాలను తగ్గించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2 నుండి రైతు డిస్కం అమలు చేసే అంశంపై కేబినెట్ కీలకంగా చర్చించనున్నట్టు సమాచారం. అదేవిధంగా కొండారెడ్డిపల్లి తరహాలో మరిన్ని సోలార్ గ్రామాల ఏర్పాటు, సోలార్ సౌండ్ స్కామ్ అమలు వంటి పర్యావరణ హిత కార్యక్రమాలపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించే చర్యలతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులను పంట మార్పిడి వైపు దారి తీసేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా కీలక నిర్ణయాలు వెలువడే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించే అంశంపైన సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, దీని గురించి అప్డేట్ చెప్పండి. రైట్. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుంది సచివాలయంలో. మొదటగా 21వ తారీఖు అనుకున్నారు. ఆ రోజు పుష్కరాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజుకు అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ రోజు సచివాలయంలో ఈ భేటీ జరుగుతుంది. దీని మీద చాలా కీలకమైన వాటి మీద చర్చ జరగబోతుంది. సుదీర్ఘ చర్చ కూడా జరగబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు నియర్లీ 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక 2.5 సంవత్సరాలు ఉంది. అంటే హాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ సమయం అంతా అయిపోయింది కాబట్టి ఇక కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటి మీద ఇవాళ కేబినెట్ లో ఇవాళ డిస్కస్ చేయబోతున్నారు. ప్రధానంగా జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ రోజు నుంచి తెలంగాణ సర్కార్ కొన్ని పథకాలను కొత్తవి ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్నిటిని అప్డేట్ చేసే అవకాశం ఉంది, కొన్నిట్లో మార్పులు చేసే అవకాశం ఉంది, కొన్ని పథకాల గురించిన విధి విధానాలను కూడా ఆ రోజు ప్రకటించే అవకాశం ఉంది. టోటల్ గా జూన్ 2వ తారీఖు నుంచి ఏవైతే తీసుకునే నిర్ణయాల మీద ఈ రోజు కేబినెట్ లో డిస్కస్ చేయబోతున్నారు. మోడీ ఏదైతే పొదుపు పిలిపించారో, ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఉంది, చమురు సంక్షోభం ఉంది. ఇప్పటికి మనం ఈ రోజు చూస్తున్నాం 2 వారాలలో 3వసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, ఎల్పిజి కూడా రేట్లు పెరిగాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి? సో ఈ భారం ప్రజల మీద పడకుండా లేదా ప్రభుత్వం మీద ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? దాంతో పాటు ప్రభుత్వ శాఖలకు పొదుపు చర్యలపై ఒక ఆర్డర్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది ఈ రోజు. అంటే ఈవీలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ఎక్కువగా దుబారా చేయకుండా జూమ్ లో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, కొన్ని మీటింగ్స్ చేసే విషయంలో అంటే అధికారికంగా ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ పొదుపు పాటించాలని ప్రభుత్వ శాఖలకు ఇవాళ ఒక కీలక ఆర్డర్స్ ఇవ్వాలనే దాని మీద ఇవాళ చర్చ జరుగుతుంది. తర్వాత ఆదాయ వనరులపై, సో ఇదంతా చూస్తే ఎందుకంటే ఆదాయం కావాలి. ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి కొన్ని సంక్షేమ పథకాలు ప్రారంభించబోతున్నారు. దానికి ఇన్కమ్ సోర్స్ కావాలి కాబట్టి ఎక్కడెక్కడ మనం ఆదాయాలు తీసుకురావచ్చు, ఎక్కడైనా రేట్లు పెంచే అవకాశం ఉందా? ముఖ్యంగా మద్యం కావచ్చు, తర్వాత భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచి అక్కడి నుంచి ఇన్కమ్ తీసుకునే దాని మీద ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. తర్వాత మీరు చెప్పినట్టుగా విద్యుత్ సంస్కరణలు, సో ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడము, లేకపోతే సోలార్, ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీలు ఎక్కువ, ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ కొంత ఫ్రీ ఇస్తుంది. 200 యూనిట్ లోపు వాళ్ళకు ఫ్రీ పథకం ఉంది కాబట్టి, తర్వాత మిగతా డిస్కమ్లకు ఇప్పటికే చాలా వాళ్ళు లాస్ లో ఉన్నారు. కాబట్టి నష్టాన్ని నివారించే భాగంలో ఏదైనా చేయాలా, దాని మీద ఇవాళ కేబినెట్ చర్చింది. దీని మీద సోలార్ విలేజ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ దశల వారీగా, కొండారెడ్డిపల్లి ఎట్లయితే ఏర్పాటు చేశారో అలా దశల వారీగా ఈ సోలార్ విలేజ్లు ఏర్పాటు చేయాలనే దాని మీద ఇవాళ డిస్కషన్ చేయబోతున్నారు. తర్వాత 2 లక్షల కొత్త ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఇప్పుడు విద్యుత్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా, సో ఇవేవైనా కొత్త వెహికల్స్ పైన అమలు పరిచే అవకాశం ఉందా, లేదంటే పాత వాటికి కూడా వర్తించే అవకాశం ఏదైనా ఉందా?
సో దాని మీద ఇవాళ అదే చర్చిస్తారు. ఇప్పటికే మనకు కొన్నిసార్లు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఇప్పటికే ఏదైతే రాష్ట్రం విధించే ఏదైతే ఉందో ఫీజు పన్ను ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ ఛార్జ్ దాన్ని కూడా మినహాయించారు. ఎలక్ట్రికల్ వెహికల్ కు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలి అనే దాని మీద. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ కు ఎప్పుడైతే ప్రియారిటీ ఇస్తారో ఈ డీజిల్ పెట్రోల్ ఏదైతే రేట్ల నుంచి వాటి నుంచి తప్పించుకోవచ్చు, ఆ సంక్షోభం నుంచి ఆ రేట్స్ నుంచి తప్పించుకోవచ్చు. సో అందుకే ఆర్టీసీ లో కూడా ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్రెడీ తీసుకొచ్చారు. సో ఇప్పటికే హైదరాబాద్ లో ఎక్కువ ఈవీ వెహికల్స్ తీసుకొచ్చారు, అంటే బస్సెస్. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవీలను ప్రమోట్ చేయాలి. ప్రభుత్వ శాఖలలో కూడా ఈవీ వెహికల్స్ వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇక కొత్త వాటి మీద ఆల్రెడీ చెప్పారు. సో పాత వాటి మీద కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎట్టకేలకు దీన్ని ప్రమోట్ చేయాలంటే ప్రజలకు ఏదో ఒకటి బెనిఫిట్ ఇవ్వాలి వినియోగదారులకు అనే ఆలోచనలో ఈ గవర్నమెంట్ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇది టోటల్ గా ఒక పెద్ద సమస్య ఎలక్ట్రికల్. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని సో ఎలా చేయాలి, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా, డిస్కమ్లకు ఇబ్బంది కలగకుండా, శాఖలకు ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలి దాని మీద ఇవాళ కూడా దాని మీద డిస్కషన్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రైట్. అయితే ఇప్పుడు సెంట్రల్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయో, అయితే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాలు కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఎంతవరకు మనకు కేంద్రం నుంచి వీటికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది? రైట్. కేంద్రం ఆల్రెడీ ఒక పథకం నడుస్తా ఉంది, పిఎం సంబంధించిన పథకం ఒకటి ఉంది. సో గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది, అశ్రద్ధ చేసింది, సరిగా టైఅప్ చేయలేదు. చాలా రాష్ట్రాలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కొన్ని ఒప్పుకున్నాయి. కానీ మన తెలంగాణ సర్కారు లాస్ట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ సర్కారు దాన్ని పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. మేము సపరేట్ గా తీసుకొస్తామని ఒకటి చెప్పింది, అది పెద్దగా సక్సెస్ కాలేదు. సో ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం పథకం ఆ పేరు మీద మేమేందుకు చేయాలి, సపరేట్ గా మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇందిరమ్మ అని పెడుతున్నారు. సో ఈ ఇందిరమ్మ పథకం, ఈ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం 5 లక్షల ఈ పథకాన్ని వీళ్ళు ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రారంభించాలి. ఈ జూన్ 2వ తారీఖు నుంచి దాన్ని అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో దీని మీద కూడా విధి విధానాలు ఇవాళ ఏ స్లాబ్స్ ఎవరికి చేయాలి, ఎంత చేయాలి, దీని యొక్క గైడ్ లైన్స్ ఏంది అనేది కూడా ఇవాళ డిస్కషన్ చేయబోతున్నారు. సో సంక్షేమ పథకాలు, ఎందుకంటే గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందే ప్రధానంగా సంక్షేమ పథకాలను ప్రామిస్ చేసి వచ్చింది. సో ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, మీరు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, వాగ్దానాలు ఏదైతే ఎన్నికల వాగ్దానాలు అవన్నీ కూడా గాలికి వదిలేశారు. కాబట్టి ఖచ్చితంగా మీ మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఒక టాక్ అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఇవ్వాలి. దాంట్లో భాగంగా థ్యాంక్ యూ రాజ్ కుమార్. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తరలివస్తున్నారు. దీంతో అన్ని దర్శన కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. దీంతో క్యూ లైన్ లో ఉన్నవారికి ఎప్పటికప్పుడు మంచినీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలు టీటీడీ సిబ్బంది అందజేస్తున్నారు. మరోవైపు దర్శన ఇతర ఏర్పాట్లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా క్యూ లైన్లు, అన్నప్రసాద భవనం, ఇతర ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. తిరుమలలో రద్దీ పరిస్థితిపై తాజా వివరాలు మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల 7 కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం క్యూ లైన్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఎలా ఉందండి ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అయితే బాగున్నాయండి. ఇప్పుడు ఈ సెలవుల దృష్ట్యా ఉన్నటువంటి ఈ యొక్క క్రౌడ్కి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడికి కొంతమందిని అంతా రష్గా ఒకేసారి వదలకుండా సపరేట్ చేసేసి చక్కగా బ్లాక్స్ చేసేసి వదులుతున్నారండి. ఏర్పాట్లు అవి బాగున్నాయి. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రింగ్ రోడ్లో ఉన్నారు, అంటే 4 కిలోమీటర్ లైన్ ఉంది. అయినా తాత్కాలికంగా ఇక్కడ మరుగుదొడ్లు కానీ, మంచినీళ్ళు, పైన పందిళ్ళు వేసవి దృష్టిలో పెట్టుకొని పైన పందిళ్ళు లాంటివి ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంది సౌకర్యాలు? అదే చాలా బాగుంది. ఆయా పందిళ్ళు వేయడం కానివ్వండి, తర్వాత ఈ భక్తులకు వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంది. ఇంత క్రౌడ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గుంటూరు నుంచి వస్తున్నాం అండి. ఎలా ఉన్నాయి టీటీడీ ఏర్పాట్లు కానీ ఇక్కడ? ఏర్పాట్లు అయితే ప్రజెంట్ అంతా బాగానే ఉంది సార్. కాకపోతే ఈ ఎండాకాలం అంతా ఈ రిజల్ట్స్ రావటం అందువల్ల కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. అయినా కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. టీటీడీ అధికారులు కూడా ఇప్పుడే అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, ఎప్పుడు క్యూ లైన్లకు వెళ్ళాలి,
అంటే నిన్న మధ్యాహ్నం క్యూ లైన్ ఆపేసి ఈరోజు ఉదయం తీయడం జరిగింది. భక్తులు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఏం చెప్తారు మీరు? వాస్తవమే అండి. దానికి కూడా మనం కూడా దానికి సహకరించాలి. వాళ్ళు చెప్పిన టైం ప్రకారం వెళ్తే ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని బయటకు రాగలుగుతారు. వసతి గదులు తీసుకున్నారా? తీసుకున్నామండి. తీసుకున్నాం. ఇబ్బంది అయితే ఏం లేదు. క్యూ లైన్లో అన్న ప్రసాదాలు అవి ఇస్తున్నారా? మంచినీళ్ళు ఇస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. భక్తులు కూడా టీటీడీ ఏర్పాట్ల పైన అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. నేను ఇప్పుడు ఉండేది తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాను. అంటే ఇక్కడ నుంచి మనం శ్రీవారి వైకుంఠం దర్శన కంపార్ట్మెంట్కి వెళ్ళాలంటే దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ అయితే ఉంటుంది. ప్రస్తుతం చూస్తే ఇలా క్యూ లైన్లు పూర్తిగా షెడ్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా క్యూ లైన్లో ఏర్పాటు చేశారు. ఈరోజు వేసవి రద్దీ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే మన శ్రీవారి సేవకుల సహాయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మంచినీళ్ళ వసతి కానీ తాత్కాలిక మరుగు దొడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మనతో పాటు శ్రీవారి సేవకులు ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు. అమ్మాయి క్యూ లైన్లో ఉండే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాళ్ళకి మంచినీళ్ళు కానీ ఫుడ్ పెడుతున్నాము, ఉప్మా పెడుతున్నాము, వాటర్ పోస్తున్నాము, అన్ని చేస్తున్నాం సార్. అన్ని శ్రీవారి సేవకులు సంబంధించి మొత్తం క్యూ లైన్లో బయట ఇప్పుడు రింగ్ రోడ్లో కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. మంచిగా మా చేతనైన కాడికి అన్ని ఏర్పాట్లు చేస్తాను సార్. వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా పాలు, ఫుడ్, ఉప్మా అన్ని చేస్తాను సార్. వాళ్ళకి చల్ల కంపార్ట్మెంట్ లోనే కాకుండా బయట క్యూ లైన్ లో కూడా ఇస్తున్నారు. క్యూ లైన్ లో కూడా ఇస్తాను సార్. మంచిగా చేస్తాను సార్. మా చేతనైన సేవ చేస్తాను మంచిగా సార్. థ్యాంక్ యూ సార్. అదే శ్రీవారి సేవకులు ఉన్నారు. పూర్తిగా స్వచ్ఛందంగా ఇక్కడ భక్తులకు వీళ్ళంతా సేవలు చేస్తూ ఉంటారు. ఇటు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లోనే మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ అన్నప్రసాదాలు ఇవన్నీ అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చూస్తే తాత్కాలికంగా మనకు తిరుమల సంబంధించి కూడా షెడ్ల నిర్మాణం తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మనం చూస్తే భక్తులకు ఆ లారీ చూస్తున్నాము. భక్తుల బయట ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని కార్పెట్లు కూడా పరిచారు. ఏదైతే భక్తులు వెళ్తారో వాళ్ళకి సంబంధించి కాళ్ళు కాలకుండా విధమైన ఏర్పాట్లు చేశారు. అలాగే ఆ పక్కనే మనం చూస్తున్నాం తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం 24 గంటల నుంచి 30 గంటల సమయం తిరుమలలో దర్శనానికి సమయం పడుతుండడంతో భక్తులు క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది లేకుండా ఈ రకమైన చర్యలు ఈ రకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే సిబ్బంది మనం చూస్తున్నాము. విధంగా గతంలో పోల్చితే ఈసారి మరిన్ని ఏర్పాట్లుగా చెప్పుకోవచ్చు. గతంలో పోలిస్తే ఈ తాత్కాలిక షెడ్ల నిర్మాణం అయితే లేదు. ఇది కొత్తగా ఈ ఏడాది చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూస్తున్నాం భక్తులు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్లో ప్రత్యేకంగా ఈసారి రోడ్డు పై భాగంలో ప్రత్యేకంగా పందిళ్ళు చలువు పందిళ్ళు ఏర్పాటు చేసి ఈ ఎండలో భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరినీ కూడా ఒక గ్రూపులుగా విభజించి భక్తులని అంటే రష్ తొక్కిసలాట్లు తోపులాట్లు చోటు చేసుకోకుండా ఒక లైన్ ముందుకు వెళ్ళిన తర్వాత వేరే భక్తుల్ని ఈ విధంగా అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద సంఖ్యలో వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ప్రస్తుతం వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో మొక్కులు తీర్చుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ஐ எம் கம்மிங் ஃப்ரம் தருமபுரி. நாங்கள் தருமபுரியிலேருந்து இப்போ வந்துட்டு இருக்கோங்க. இங்கே வந்து சரியான வெயிலாக இருக்குது. கொஞ்சம் அக்காமடேஷன் தான் கொஞ்சம் நல்லா இருக்கும். ரொம்ப கொஞ்சம் வந்து வழியில் மாற்றி விட்ருக்காங்க. கொஞ்சம் நேரத்தில் பார்த்தோன்னா சந்தோஷமாக இருக்கும். குடும்பத்தோடு வந்திருக்குங்க. இது பலமுறை வந்திருக்குங்க. மிக்க மகிழ்ச்சி. కర్ణాటక ధర్మపురికి చెందిన భక్తులు వీళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్ల పైన వాళ్ళు కూడా సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఒక రోజంతా కూడా ఇటు క్యూ లైన్లోను దర్శన కంపార్ట్మెంట్లోను భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. అయినప్పటికీ భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ విధంగా బయట ఔటర్ రింగ్ రోడ్లు ఎంత దూరంగా క్యూ లైన్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మాడ వీధుల్లో పూల్ పెయింటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అడుగున క్యూ లైన్లో పొడవున ఇక్కడ మంచినీరు ఇతర అన్న ప్రసాదాలు కానీ చలువు పందిళ్ళు కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే విఐపి దర్శనాలను కూడా తగ్గించినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రోటోకాల్ వ్యక్తులు మాత్రం వచ్చినప్పుడు దర్శనాలు కేటాయిస్తామని, మిగతా అందరికీ కూడా సర్వ దర్శనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. మొత్తం మీద తిరుమలలో ప్రస్తుతం ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కిటకిటలాడుతోంది. అధికారులు కూడా స్వయంగా సమన్వయం చేసుకుంటూ ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షణ
చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుమలలో భారీ రద్దీ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, 9+ న్యూస్, తిరుమల. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తీవ్రతతో ప్రజలు